గంభీర, గగనాంతస్థ, గర్విత, గానలోలుప ఈ 4 నామాలు గణపతి మంత్రం దీంట్లో ఉందట. గణపతి శక్తి దీంట్లో ఉందన్నమాట. గకారంతో వచ్చినవన్నీ కదా. సో ఈ 4 నామాలు చదివితే మనకి నిర్విఘ్నంగా అన్ని చదువుతాయి అనమాట. గణపతి ఉంది. మొదట్లో గంభీరం అనేటప్పుడు బీజమే పలుకుతున్నాం కాబట్టి చాలా మంచిది అనమాట గంభీర. ఇంకేంటిది? మంత్రం యొక్క తేజస్సే అనుభూతి కలగడం గంభీరత్వం అని చెప్పాను ఆఖరు కదా. అదనమాట మంత్ర విభూతి కలగడం అనమాట దాని యొక్క గంభీరత్వం. అంటే అది జరిగినప్పుడు గంభీరంగా ఏం పైకి మాట్లాడకుండా అందులో నిమగ్నం అయిపోతారు. గంభీరం అంటే అదే లోతుగా మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతారు కదా, అంతర్ముఖంగా అవుతారన్నమాట. గగనాంతస్థ, గగనం ఆకాశం. గగనాంతస్థ అంటే ఆకాశానికి కూడా పైన. అంటే ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ యొక్క ఆత్మ నుంచి కదా వచ్చింది. ఆత్మ అంటే ఆయనే స్వామి, స్వామి యొక్క ఆత్మ అంటే అమ్మ. అక్కడ ఉందన్నమాట పైన. ఆకాశానికి కూడా పైన ఏంటి? పరాకాశం అన్నాం. దాని పైన ఉన్న ఆ స్వామి యొక్క ఆత్మ కాబట్టి గగనాంతస్థ. గగనానికి కూడా అతీతంగా అమ్మ ఉంది, అక్కడ ఉంది ఆవిడ. అంటే ఆవిడ గురించి చెప్తున్నారు. ఎక్కడుంది, ఎలా ఉంది అని ప్రతిసారి చెప్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నారన్నమాట. ఇంకా ఆత్మరూపం, ఆయన ఆత్మయే ఆవిడ కాబట్టి అక్కడ ఉంది గగనాంతస్థ. గర్విత, గర్విత అంటే అమ్మవారికి కొంచెం బాగా గర్వం అట. ఎందువల్ల గర్వం ఎప్పుడు వస్తుంది? ఇతరులలో లేని ఒక ప్రత్యేకమైన ప్రభ, శక్తి, విద్య 4 రకాలు చెప్తారు. సౌందర్య గర్వం, బల గర్వం, విద్యా గర్వం, సంపద గర్వం. ఇట్లా వస్తాయట. సంపద ఎక్కువగా ఉన్నా కూడా గర్వపడుతుంటారు. మనం చూస్తూ ఉంటాం లోకంలో. చక్కగా అందంగా ఉన్న వాళ్ళు కూడా చాలా గర్వంగా ఇతరులతో కొంచెం అలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సరే, ఇక బలం గల వాళ్ళు అంటే అందరి మీద అజాయిషి చేయడానికి చూస్తూ ఉంటారు గర్వంగా. ఇలాగా గర్వం అనేది ఏంటంటే ఇతరుల్లో, ఆ చుట్టుపక్కల వాళ్ళందరిలో లేని ఒక ప్రత్యేకమైన విషయం, ఏదో ఒక సంపద గాని, బలం గాని, అందం గాని, శక్తి గాని, పలుకుబడి గాని, ఇలాంటివి ఏదైనా మిగతా చుట్టుపక్కల వాళ్ళలో లేనిది ఒకళ్ళలో ఉంటే వాళ్ళకి గర్వం వస్తుంది. అదేట గర్వానికి అర్థం. అంటే అప్పుడు వాళ్ళు లెక్క చేయరు మిగతా వాళ్ళని. కానీ అమ్మవారికి కూడా గర్వాన్ని మన ఈ మనుషులకు ఉండే గర్వం లాంటిది కాదు ఆవిడికి. అన్ని గొప్పతనాలను ప్రకటించుకోవటమే కదా గర్వం అంటే. మాకు ఇంత ఉంది, నేను ఇంత బలవంతుణ్ణి అని ఆవిడ ప్రకటించుకుంటూ ఉంటారు. అదే గర్వం తెలుస్తుంది అప్పుడే. సో అమ్మవారు కావాలని ప్రకటించుకోదు, కానీ ఆవిడకున్న శక్తులన్నీ అందరికి ఇస్తుంది కదా. ఆవిడ అలా ఇస్తుంది అనమాట. గర్వంతో ఇవ్వట్లేదు, కానీ అలా అనిపిస్తుంది అనమాట. గర్వితలాగా అందరికీ అన్ని శక్తులు ఇచ్చింది ఆవిడ. అన్ని శక్తులు ఆవిడవే. సో ఇన్ని శక్తులు ఉన్నాయి. కాకపోతే ఒకటి వీడెవరు శుంభుణ్ణి నిశుంభుడిని చంపిన తర్వాత శుంభుడితోటి యుద్ధానికి పోయినప్పుడు వాడు అంటాడు, నువ్వు ఒక్కదాని వచ్చి యుద్ధంలో గెలుస్తానని పెళ్లి చేసుకుంటా అన్నావు, నువ్వు ఒక్కదాని రాలేదు, వీళ్ళందరినీ అమ్మవార్లందరూ వచ్చారు కదా, వారాహి, ఆయంద్రి, శివదూతి, అందరూ వచ్చారు, వచ్చి యుద్ధంలో పాల్గొన్నారు కదా. సో వీళ్ళందరినీ పిలిచావు, నువ్వు ఒకదానివి కాదు అని అంటాడు అనమాట. ఎత్తపడుస్తాడు. అప్పుడు ఏకైవ అహం అందట ఆవిడ. అప్పుడు గర్వంగా కనిపించిందట. ఇది ఉదాహరణకి చెప్తారు. ఇంతమంది ఎక్కడున్నారా? ఇవన్నీ నా అనుభూతులే. నాన్న తప్ప త్రిభువనాల్లో ఎవరున్నారు? ఏకైవ అహం, నేను ఒక్కదాన్నే అందట. అందుకని అది గర్వం చెప్పినట్టు ఆవిడ యొక్క ఇది ప్రకటించుకుంది కాబట్టి అమ్మ గర్విత అన్నారు అనమాట. కానీ ఆ గర్వం ఉండాల్సిందే మరి. శక్తులు అన్ని ఉన్నాయి, వైభవం, రాజ్య మహారాణి పరిపాలన శక్తి అన్ని ఉన్నాయి కాబట్టి ఆవిడ గంభీరంగా అలా ఉంటుంది, గర్వంగా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. ఏంటంటే ఎలా వర్ణించారంటే ఆకాశంలో చెట్టులాగా అన్నాడు. ఇప్పుడు ఉండేది కింద కాదుగా, గొప్పది. ఆకాశంలో ఒక చెట్టు ఉంటే చూడనట్టుగా ఉందన్నమాట. అంటే గొప్ప స్థితిలో ఉంది, కానీ ఒక చెట్టులా ఉంది అని ఒక ఉదాహరణ చెప్పారు. ఎందుకంటే చెట్టు దాని కాయలు పళ్ళు అన్ని అందరూ కోసుకెళ్తూ ఉంటారు, కానీ అదేమీ పట్టించుకోదు అనమాట. అలా ఉంటుంది నిబ్బరంగా. అది గర్వం కాదు, ఒక నిబ్బరం కూడా. అది కూడా అనమాట. ఆకాశంలో చెట్టులాగా ఉంది అని. ఆకాశంలో చెట్టు ఉండటం ఏంటంటే ఇది గొప్ప. ఆవిడ కింద ఉన్న నేల మీద ఉన్న చెట్టు కాదు. ఆవిడ గొప్పగా అందరికీ అన్ని ఇస్తూ అలా గంభీరంగా ఉందన్నమాట. అది అమ్మవారికి గర్వం ఉన్నాడు. అంటే ఆవిడ లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఇంకొకరు లేరు అనేసరికి కదా గర్వం. ఆవిడ లాంటి వాళ్ళు ఎవరున్నారు? ఆవిడే ఏకం అద్వితీయం బ్రహ్మ. ఆవిడ ఒక్కటే. అలాంటి వాళ్ళు ఇక లేనే లేరు. కాబట్టి ఆవిడకి ఆ గర్వం ఉందని చెప్తారు. అది గర్విత అంటే. గగనాంతస్థ, గర్విత, గానలోలుప. ఆవిడకి సంగీతం అంటే చాలా ఇష్టం అంట. అంటే కళలన్నీ ఆవిడకి ఇష్టమే. ఆవిడ నుంచే అసలు ఆవిడ అందరికి ఇస్తుంది. అవి వాళ్ళు నేర్చుకుని సాధించి ఆవిడ ఎందుకు ప్రకటిస్తే ఆనందిస్తుంది అనమాట. అది ప్రతిది కూడా.
కళలు, గానం అయితే ఏమిటి, కవిత్వం అయితే ఏమిటి, ఒక నాట్యం అయితే ఏమిటి, అన్ని అన్ని శక్తులు కూడా ఆమె ఇచ్చినవే. కానీ ఆ ఇచ్చిన శక్తులని వాళ్ళు చక్కగా సాధించి ఆమె దగ్గర ప్రదర్శిస్తే అప్పుడు ఆవిడ ఆనందిస్తుంది అనమాట. అంతే అమ్మవారు. అందుకనే గానంలో పాటు ముఖ్యంగా సంగీతం అంటే ఆవిడకి ఇష్టం అంట. అందుకే ఆవిడ కొలువులో ఎప్పుడు సరస్వతి దేవి ఆ పరమేశ్వరుడు యొక్క గాథలన్నీ కూడా సంగీతం చేసి, సంగీతం పాడి వీణ వాయించి ఆవిడకి వినిపిస్తూ ఉంటుంది. అంటే మిగతా వాటన్నిటిలో కూడా సంగీతం అంటే ఆవిడకి ఇష్టం అని చెప్పవచ్చు. గాన లోలుప. గానం అంటే కేవలం సరిగమ పదనిసలతో పాడే సంగీతమే కాదన్నారు. అదేంటంటే ఆనందానుభూతిని వ్యక్తీకరించటం. ఏదైనా గొప్ప ఆనందం కలిగినప్పుడు అని ఒక వెంటనే ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది చూసారా, అప్పుడు ఒక ఆనందంగా వస్తుందట. మామూలుగా రాదు, పొడి పొడిగా ఆహా అని ఒక నాదంతో వస్తుంది అనమాట. దాన్నే గానం అన్నారట. గానం అంటే సంగీతం పాడితేనే కాదు గానం. ఆనందం ఎక్కువైనప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఒక విధంగా నాదంతో వస్తుంది కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ నే గానం అన్నారు. అంటే సంకీర్తనం చేస్తారు. అక్కడ కూడా బండాసురుడిని యుద్ధానికి పోయే ముందు ఆవిడ పట్టాభిషేకం అంతా చేసిన తర్వాత దేవతలందరూ అలా స్తుతించారు కదా. దేవతలు, ఋషులు, సంఘట ఇద్దరు కలిసి దేవతలు, ఋషులు కూడా ఆవిడని పొగుడుతూ అంటే సంకీర్తన చేస్తున్నారంటే గానం చేస్తున్నారు అనమాట. చేస్తూ ఉంటే అప్పుడు ఏమిటదే మీకు కోరికలు అంటే, మాకేం కోరికలు లేవు, అమ్మవారు చూసేసరికి మాదాన్ని మర్చిపోయాం, మాకు ఇదే బాగుంది హాయిగా ఆనందంతో గానం చేశారనమాట. అటువంటి ఆవిడ విని ఆనందిస్తూ ఆహా బాగుంది బాగుంది అని కూడా మెచ్చుకుంటూ ఉంటుందట. అందుకని గానలోలుప అన్నారు. ధ్రువుడు తపస్సు చేసినప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షం కాగానే ఆయనకి చాలా ఆనందంతో ఎంతో గానం చేయాలని లోపల పెళ్ళుకుపోతుందట. కానీ గొంతు పెగలేదట. దాంతో ఏడ్చేశాడట ధ్రువుడు. దాంతో స్వామి అర్థం చేసుకుని తన నాదానికి స్థానం అయినటువంటి ఆయన శంఖాన్ని అతని బుగ్గకు తాగించాట. తాగించగానే అప్పుడు వెంటనే ఆయన స్తోత్రం చేస్తే ఆనందించట. ఈ స్తోత్రానికి ఆయన ఆనందిస్తాడంటే వీళ్ళు చేసే గానానికి ఆయనకి ఆనందం. ఆయనైనా కూడా అలా వాళ్ళు ఇచ్చిన విద్యనే వీళ్ళు ప్రదర్శిస్తే ఆనందిస్తుంటారు. గానలోలుప ఏదైనా కూడా వీళ్ళ శక్తుల్ని. అందుకనే పూజ చేసేటప్పుడు మనం గీతం సేవయామి, వాద్యం ఘోషయామి అని అమ్మవారికి అందరి సేవలు చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఆవిడకి ఇష్టం కాబట్టి. అని ముత్తుస్వామి దీక్షితులు కూడా రాశారు. ఆయన పాటల్లో కూడా ఈ సంగీతం ఇష్టం అనే దాన్ని రాశారు. శంకర్యా శ్రీకర్యా సంగీత రసికాయ అని సంగీతం అంటే నీకు ఇష్టమమ్మా అని మెచ్చుకుంటున్నారు. ఆవిడకి ఇష్టం అట సంగీత గానలోలుప. గానం చేస్తే ఆవిడకి చాలా ఇష్టం. ఆవిడని మెచ్చుకుంటూనే ఆవిడ యొక్క గొప్పలు, మంచితనాలు, కరుణ దాన్ని వర్ణిస్తూ కదా చేస్తాం. సో అవన్నీ కూడా ఓహో వీళ్ళందరికీ ఇవన్నీ తెలిసిన వాడైతే జ్ఞానాన్ని బాగానే ప్రదర్శిస్తున్నారని ఆనందిస్తున్నట. గానలోలుప. ఎవరైనా ఆ విధంగా గానం అంటే వాళ్ళ ఆనందాన్ని ప్రకటించారు. ఆనందంగా ఉన్నారని కదా అర్థం. అలా ప్రకటిస్తే అందుకని ఆనందిస్తుంది. వీళ్ళందరూ ఆనందంగా ఉన్నారు కాబట్టి. అది అక్కడ రహస్యం అనమాట. గానలోలుప. కల్పనారహిత. కల్పనారహిత అంటే కల్పించడం అంటే ఏమిటి? మనం ఏదైనా తయారు చేయటం. కల్పించడం అంటే ఇదివరకు లేని దాన్ని మనం ఏదో వస్తువులతోటో ఏదో పదార్థాలతోటో తయారు చేయటం. కల్పించడం అంటే లేని దాన్ని తయారు చేయటం అన్నమాట. ఈ ప్రపంచం అంతా ఆవిడ చేసిన కల్పనే కదా. అంతా ఆవిడే తయారు చేసింది, అంతా కల్పించింది. ఏమీ లేదు మొదట, ఆవిడలో నుంచి అన్ని కల్పించింది. ఈ కల్పన అంతా చేసినా కూడా ఈ కల్పనలో ఎన్నో ఉన్నాయి. గుణాలు, బాధలు, తర్వాత ఇంద్రియాలు, ఆ కర్మలు, వాసనలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఆవిడకి ఏమి కల్పనారహిత. ఆవిడకి మాత్రం ఈ కల్పనలేవి ఆవిడలో లేవట. కల్పనారహిత. ఇన్ని కల్పించినా కూడా ఇందులో ఉన్న దోషాలు, పొరపాట్లు ఏవి ఆవిడికి లేవన్నమాట. కల్పనారహిత. కల్పన అంటే ఏమిటంటే ఇప్పుడు పుట్టిన పిల్లలు కూడా ఒకసారి ఏడుస్తారు అన్నట్టు. చిన్న పిల్లలు పురిట్లో వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏమి తెలియనప్పుడు కూడా ఒక్కోసారి నవ్వుతూ ఉంటారు. నిద్రపోతూనే నవ్వుతారు చిన్న పిల్లలు చూడండి. ఒక్కోసారి ఏడుస్తారు. ఏంటి ఇవి అంటే వాళ్ళ వాసన రూపమైనటువంటి వీచికలట. వీచికలు అంటే ఆ తరంగాలు. జన్మల్లో ఈ జీవుడు ఇప్పటి వాడు కాదు కదా, పురిట్లో ఇప్పుడు చిన్నవాడుగా ఉన్నా కూడా ఆ వాసనలు వాళ్ళకి ఊహనలు వచ్చి వస్తాయట. చిన్నప్పుడు కూడా అవి తెలుసుకుని వాళ్ళకు ఒకసారి దుఃఖ సమయం వచ్చినప్పుడు ఏడుస్తారట, ఆనంద సమయం వచ్చినప్పుడు నవ్వుతారట. అలా ఇవేంటంటే ఈ కల్పనలు అంటే అవి అన్నమాట. మనసులో ఇదివరకు వాసనలతో వచ్చే ఊహలు. వీచికలు అంటే ఆ తరంగాలలాగా వస్తుంటాయి అన్నమాట. అప్పుడప్పుడు అలా ఊహలు వస్తుంటాయి మనసులో. అవి అన్నమాట. అవి కల్పనలు అంటారు.
ఆవిడకి ఏముంది, ఆవిడకి ఇలాంటి బాధలే లేవు, వాసనలు లేవు, జన్మలు లేవు, ఏమీ లేవు. కాబట్టి ఆవిడకి ఈ కల్పనలు వచ్చే పరిస్థితి లేదు, ఈ కల్పనలో ఉన్న ఇది కూడా ఆవిడికి అంటదు. కాబట్టి నిర్వికారమైన స్థితి ఆవిడ కల్పనా రహిత అంటే. దేనికి అటు ఇటు మారేది లేదనమాట. ఎప్పుడు ఒకే నిర్వికారంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. అది ఆనందం, ముఖ్యంగా ఆనంద రూపం ఆవిడ. స్వామి చెప్పారు, ఆయన ఎవరు, శ్రీనాథుడు చెప్పాట, అతని సంతత ఆనంద శక్తిగా సరసిజాక్షి అని అమ్మవారి ఆనందం ఆవిడ. కాబట్టి ఆవిడ ఎప్పుడు ఆనందంగా నిర్వికల్పంగా అందరికీ అన్ని ఇస్తూ మళ్ళీ కరుణాపూర్వంగా అట్లా ఉంటుంది. కల్పనా రహిత, కల్పన తయారు చేస్తుంది కాదు ఆవిడ, సిద్ధ వస్తువు. కాబట్టి కల్పించినది అదే కల్పనలు ఆవిడలో లేవు. ఈ విధమైన వాసన రూపమైనటువంటి ఊహలు, ఆ వీచికలు కూడా ఆవిడికి లేవు. కాబట్టి కల్పనా రహిత. తర్వాత కాష్ట కదా నెక్స్ట్. కల్పనా రహిత కాష్ట. కాష్ట, కాష్ట అంటే మామూలు అర్థం ఒక కట్టె అనమాట. కట్టెలను కాష్టాలు అంటారు. కాష్ట అంటే కట్టె అంటే నిర్వికల్పం అన్నమాట. దానికి ఏమి ఇంకా మళ్ళీ తిరిగి ఏదైనా పుష్టించడం అట్లాంటిది ఉంది చెట్టు లాగా. దాన్ని మలతలేము, ఏ విధంగా విరక్కొట్టి తగలబెట్టడం మాత్రమే చేయగలం. ఆ స్థితిలో ఉన్న స్థితి కాష్ట అంటారు. కానీ మొత్తం మీద కట్టె అర్థం కాదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఈ జీవుడికి ప్రపంచంలో భూమి దగ్గర నుంచి భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం అయిన తర్వాత ఆ అహంకారం, మహత్తు, అవ్యక్తం ఉన్నాయి కదా. ఒకదాని పేట ఒకటి ఆకాశం వరకు మనకు తెలుసు. దాని తర్వాత మహత్తు, మహత్తు పైన అవ్యక్తం ఉందట. అవ్యక్తం పైన ఉన్నది ఎవరు, పరమాత్మ. ఆ పైన ఎవరున్నారంటే నా పరం. ఆ తర్వాత ఇంకా పరమే లేదు అక్కడ. పరమాత్మ అనేది అదే పరంధామం, ఆయన ఉండే చోటు. ఈ మహత్తు అవ్యక్తం కూడా దాటిన తర్వాత ఆయన ఉండేది పరమ పదం అంటారు. అది దాన్ని కాష్ట అంటారట. ఎందుకంటే అది పరమ పదం. అక్కడికే జీవుడు ముక్తి పొందడం అంటే ఈ జీవుడు ఇవన్నీ దాటి అక్కడికి వెళ్తే అది పరమపదించాం అంటారు. పరమపదించారు అంటే ఆ పరమ పదాన్ని చేరుకున్నారు. మహత్తు అవ్యక్తం కూడా దాటి ఆ పరమాత్మలో లీనమయ్యారు. అది పరమ పదం. దాన్ని కాష్ట అంటారు. ఆ కాష్ట లాగా అక్కడికి వెళ్ళిన వారికి ఇంకేమి మార్పులు, మళ్ళీ వెనక్కి తిరిగి రావడం, పుట్టడం, కర్మలు ఏమీ ఉండవు అనమాట. అది కట్టె అంటే అది నిప్పు చూపిస్తే చాలు బొసబుస గరగర మండిపోయి వర్షం అయిపోతుంది, ఇంకేం ఉండదు అనమాట దానికి. అట్లాగే వీళ్ళు కూడా ఆ పరమాత్మ దగ్గర చేరి ఆ పరమాత్మలో అలా కలిసిపోతారు అనమాట. ఇంకా మిగలదేమి, కర్ర మిగులుతుందా నిప్పు తగిలిస్తే. అసలు అట్లా ఆ తేజస్సు, భగవంతుని తేజస్సుతో కలిసిపోయి వాళ్ళకి ఇంకా మళ్ళీ పుట్టుక లేని స్థితి. కాబట్టి ఆ స్థితిని కాష్ట అన్నారు. అదే పరమ పదం, అది దాన్ని కాష్ట అన్నారు. అదొక అర్థం. ఇంకొక కాష్ట ఏమిటంటే, కాష్ట అంటే వేదాంత వాక్యములందు బుద్ధి చెదరకుండా ఉంచితే ఆ స్థితిని కాష్ట అంటారు. అదొక అర్థం అంట. ఇప్పుడు వేదాంతం అంటే ఉపనిషత్తులో బ్రహ్మను గురించి చెప్పిన విషయాలు నిజమేనా అని అనుమానం లేకుండా, అది సత్యం, వాళ్ళు అది చెప్పింది అక్షరాల సత్యము, దాన్నే మనం పట్టుకుని ధరించాలి అనేటువంటి నమ్మకాన్ని వేదాంత వాక్యాలపై చెదరకుండా ఉండాలి బుద్ధి, ఎప్పుడూ అనుమానం రాకుండా. అటువంటి స్థితిలో ఉండి భగవంతుని ప్రార్థిస్తుంటే ఆ స్థితిని కాష్ట అంటారు. అదొక అర్థం. తర్వాత ఈ కాలం, సూక్ష్మ కాలాన్ని సప్తశతి చండీలో కూడా చెప్తారు. ఏంటి, కళాకాష్టాది రూపేణ పరిణామ ప్రదాయని సర్వస్వ పరతోదేవి నారాయణ నమోస్తుతే అని ఒక శ్లోకం చదువుతాం. అదేంటి, కళాకాష్టాది రూపేణ పరిణామ ప్రదాయని. కాలం, కళాకాష్ట అనే రూపాలతో ఈ మార్పు ప్రపంచంలో ఈ జరగడం, మార్పులు, అన్ని మార్పులు వచ్చేది, పుట్టడం, పెరగడం, ఈ మార్పులు రావడానికి కారణం కాలమే కదా. ఈ కాలంలో అదొక రూపం అన్నమాట, సూక్ష్మ కాలం. ఆ కాష్ట అనేది ఏంటంటే 18 రెప్పపాటు ఇలా అంటే ఎంతసేపు పడుతుంది, అలాంటిది 18 సార్లు అంటే ఎంతసేపు పడుతుందో ఆ కాలాన్ని కాష్ట అంటారట. కళా కాష్టాది రూపేణ పరిణామ ప్రధాని. పరిణామం తీసుకొచ్చే నువ్వు కాల రూపానమైన నువ్వు ఇలా కాష్ట రూపంలో ఉన్నావు. సూక్ష్మ కాలం అన్నమాట. సూక్ష్మ కాలం నుంచి అనంత కాలం ఆవిడ రూపమే, అది ఆవిడే, ఆ అమ్మవారే అనమాట. ఆ కాష్ట అంటే ఆ 18 రెప్పపాట్ల కాలాన్ని, ఆ సూక్ష్మ కాలాన్ని కూడా కాష్ట అంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు 8 అష్టమూర్తులు, శివుడికి అష్టమూర్తులు ఉన్నాయి చెప్పుకున్నాం. ఏంటి, భావాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మాతే దేవాయ నమః. మహాదేవుడు అన్నప్పుడు 8వ దాని గురించి చెప్పుకున్నాం. మహాదేవుడు చంద్ర రూపుడు, పైన ఉండే చంద్రమండలంలో ఉన్న రూపాన్ని మహాదేవుడు అంటారు. ఈ తర్వాతది
ఆకాశం. ఆకాశం కదా, ఆకాశం చంద్రుడు కదా. ఏడోది ఆకాశ రూపంగా ఉన్న శివుడిని భీముడు అంటారు. భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః కదా ఏడోది. భీమాయ దేవాయ నమః, భీమా అనేటువంటి ఏడో రూపం శివుడిది. ఆకాశమూర్తి నమః, ఆకాశమూర్తి అన్నమాట ఆయన. ఆయనకి భీముడు అని పేరు. ఆయన యొక్క పత్ని కాష్ట, ఆవిడ పేరు కాష్ట. ఈ కాష్ట అనేది ఆ భీమ రూపమైన శివుడి యొక్క శక్తి, ఆయన పత్ని. ఆవిడేమిటి, ఆయనేమో ఆకాశ రూపుడైన శివుడు. ఇప్పుడేమిటిట దశ దిక్స్వరూపిణి అంటే దిక్కులన్నీ ఆవిడేట, దిక్కులుగా మారింది అనమాట ఆవిడ. ఆయన ఆకాశం అయితే ఈవిడ అష్ట దిక్కులు అన్నమాట. దశ దిక్కులు, అష్ట దిక్కులతోటి కింద పైన కూడా మొత్తం చుట్టూ ఆ రూపంగా ఉన్నది. ఆవిడ పేరు కాష్ట. భీమా రూపుడైనటువంటి శివుడి యొక్క శక్తి కాష్ట. ఇది అసలు ముఖ్యమైనది, మనకు తెలుసుకోవాల్సిన అన్ని ముఖ్యమైనవే. ఇది చాలా గొప్ప విషయం కదా, అది మనకు ఎప్పుడు అనుభవంలోకి రావాలి. ఈ కాష్ట అనేది ఆ భీమ రూపుడైనటువంటి శివుడి యొక్క పత్ని కాష్ట. ఆవిడ ఆకాశమూర్తి అన్నమాట. తర్వాత కాష్ట, తర్వాత కాంత కదా. కాష్ట తర్వాత కాంత. ఈ కాంత అనేది ఇదివరకు మనకు వచ్చింది ఒకసారి. అందుకని భాస్కర్ రాయలు వారు ఏం చేశారంటే ఇక్కడ వచ్చిందని అకాంత అని మార్చారు. నేను అందుకే పారాయణలో నేను కూడా అకాంత అనే చదివా. అంటే కొంతమంది కాంత కూడా చెప్పొచ్చు అంటున్నారు. అంటే అంతకు ముందు చెప్పిన నారాయణ భట్టు వాళ్ళందరూ కాంతావే తీసుకున్నారట. కానీ భాస్కర్ రాయలు వారు, మనం భాస్కర్ రాయలు వారి పాఠం ఫాలో అవుతున్నాం కాబట్టి అకాంత అని చదివా నేను. కాంత తీసుకోవచ్చు, అకాంత తీసుకోవచ్చు, తప్పులేదు అన్నారు. కాంత అంటే కమనీయమైనది. కమనీయం అంటే అందరి చేత కోరుకోబడేది, అంటే ఆనంద రూపమే ఆవిడ, ఆనందమే ఆవిడ కాబట్టి కాంత. ఇంకోటి కా అంతా చెప్పుకున్నాం ఇదివరకు. కా అంటే బ్రహ్మ, కా కూడా అంతం. ఆ బ్రహ్మదేవుడి యొక్క కాలం తర్వాత కూడా ఇవి ఉంటుంది కాబట్టి కాంతం అని. తర్వాత ఇంకోటి ఏంటి, కా అంత అంటే ధర్మ అర్థ కామాలు 3. కా తర్వాత వచ్చేది ధర్మ అర్థ కామ, తర్వాత మోక్షం. కాబట్టి కా అంతం, కా తర్వాత వచ్చేది మోక్షం కాబట్టి మోక్ష రూపం కూడా ఆవిడే అనే ఒక అర్థం ఈ కాంతకి. అకాంత తీసుకుంటే మనం చదివింది అకాంత. అకాంత అంటే కం అంటే సుఖం, అకం అంటే పాపము దుఃఖం, క అంటే బ్రహ్మ, అక అంటే ఆ ముందు కలిపితే అది సుఖంకి ఆపోజిట్, దుఃఖము పాపము అని అర్థం అకం అంటే. సో అకాంత అంటే పాపాన్ని దుఃఖాన్ని తీసివేస్తుంది అని. ఈ అర్థం కూడా బాగుంది కాబట్టి అకాంత బాగానే ఉంది. అక్కడ కాంత చెప్పుకున్నాము కాబట్టి ఇక్కడ అకాంత చెప్పుకోవచ్చు. సో అకాంత అన్న కాంత అన్న. కాంత అంటే మంచిదే, ఆవిడ ఆనంద స్వరూపిణి. ఇది ముఖ్యం ఇప్పుడు, ఎందుకంటే పక్కొచ్చిన నామానికి దీనికి కొంచెం కనెక్షన్ ఉంది. కాంత ఆవిడ ఆనంద రూపిణి అమ్మవారు. ఆవిడ ఎక్కడుందండి, ఆవిడ కాంతార్థ విగ్రహ. కాంత తర్వాత కాంతార్థ విగ్రహ వచ్చింది కాబట్టి కాంత అని ఇక్కడ ఎక్కువ బాగుంది. అకాంత కూడా తీసుకోవచ్చు, చదివేటప్పుడు అకాంత చదవచ్చు, 2 అర్థాలు తీసుకోవచ్చు, తప్పులేదు. ఆ కాంతార్థ విగ్రహ. ఈ కాంత అని ఆవిడ ఎక్కడుందంటే ఆవిడ కాంతుడైన శివుడి శరీరంలో అర్ధ భాగంగా ఉంది. కాంత అర్ధ. ఆ కాంతుడేవుడు శివుడు. ఆయన కాంతుడు అంటే భర్త, ప్రేమికుడు. ఆ కాంతుని యొక్క అర్ధ ఆవిడ ఆయనలో అర్ధ భాగంగా అంటే అర్ధ శరీరంగా ఉందన్నమాట. ఆ కాంతుని యొక్క శరీరంలో అర్ధ భాగం కాంతార్థ విగ్రహ. ఆవిడ ఆయనలో అర్ధ భాగంగా ఉంది. అంటే ఆ నారీ అర్ధనారీ స్వరూపం గురించి చెప్తున్నారు అనమాట. ఆ బృహదారణ్య ఉపనిషత్తులో ఒకటి ఉందిట, ఆత్మ తనను 2 భాగాలుగా చేసుకుంది. ఒక స్త్రీ భాగం, ఒక పురుష భాగం. అవి 2 పత్నులుగా వ్యవహరిస్తాయి అని చెప్పి ఒక కొటేషన్ ఉందన్నమాట బృహదారణ్య ఉపనిషత్తులో. అంటే ఇదే అర్ధనారీశ్వరుడు చెప్తున్నారు. ఆత్మయే 2 భాగాలైందట, ఒకటే కాదు, అది ఒకటే అసలు 2గా అయ్యే పతిపత్ని భావంతో ఉంటాయి అని చెప్పారనమాట. అంటే ఉపనిషత్తులో చెప్పిన అర్థం అది కూడా. అందుకని వీళ్ళు 2గా అయ్యారనమాట. ఆత్మయే, ఒక్క ఆత్మయే 2 అమ్మవారు అయ్యవారుగా మారారు. అందుకని కాంతార్థ విగ్రహ అనేది కూడా శివ వశిన్యాది దేవతలు తీసుకొచ్చారు. బృహదార అన్ని ఉపనిషత్తుల అర్థాలే తీసుకుంటున్నారు కదా చాలా. అందుకని అది ఒకే ఆత్మయే 2 భాగాలయ్యి ఇలా ఉంది కాబట్టి ఆ శివాలుగా, శివ ఉమా శివులుగా అట్లా ఉన్నారనమాట. అర్ధనారీశ్వరుడుగా ఉంది ఆవిడ. ఎందుకంటే ఆయనేమో జ్ఞానం, ఈవిడేమో ఆనందం. అదే చెప్పాను కదా ఇందాక, ఇప్పుడు చెప్పినట్టున్నానే. అతని సంతత ఆనంద శక్తి ఆ సరసిజాక్షి అని శీలాలు రాశారు అమ్మవారిని గురించి. ఆయన యొక్క ఆనంద శక్తే. ఆయన జ్ఞానము, ఆవిడ ఆనందము. జ్ఞానము ఆనందం ఎప్పుడు కలిసే ఉంటాయి, వేరువేరుగా ఉండవు కదా. సో ఎప్పుడు జ్ఞానం వస్తుందో అప్పుడే
ఆనందం కలుగుతుంది. కాబట్టి అవి రెండు కలిసే ఉంటాయి. అర్ధనారీశ్వర రూపం అంటే జ్ఞాన ఆనంద స్వరూపం అన్నమాట. సో స్వామి అమ్మవారు కలిసినది అది కాంతార్థ విగ్రహ. తర్వాత కాంతార్థ విగ్రహ కార్యకారణ నిర్ముక్త కదా. కార్యము కారణము అంటే ప్రపంచం అంతా కార్యకారణంతోనే ఉంది. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. కారణం అంటే కాజ్, కార్యం అంటే ఎఫెక్ట్. ప్రతి ప్రపంచంలో ఏంటి, ఒక కారణము ఒక కార్యము. ఒక కార్యం జరిగిందంటే దానికి ఒక కారణం ఉంటుంది. అట్లాగా ప్రపంచం అంతా కూడా కార్యము కారణము. ఏంటి ఈ ప్రపంచానికి కార్యకారణాలు? ప్రపంచం సృష్టి ఎందుకు వచ్చింది? ఈ జీవుల యొక్క ఇదివరకు చేసిన జన్మల్లో కర్మాల ఫలితంగా జన్మ వస్తుంది. కర్మలు కారణం, ఈ జన్మ ఇక్కడ పుట్టడం అనేది కార్యం. ఇట్లా ప్రపంచం అంతా కూడా ఆ కారణాలతోటి కార్యం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ ప్రపంచంలో ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంది ఆవిడ జరుపుతోంది ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆ జీవుల యొక్క కర్మలు వాసనలు పట్టే వాళ్ళకి ఎలా పుట్టించాలో జీవితాన్ని జన్మల్ని ఇస్తుంది. మళ్ళీ ఆ జన్మల్ని ఎప్పుడెప్పుడు తరింపజేయాలో ఇవన్నీ చూస్తుంది. మొత్తం కార్యకారణాలన్నీ ఆవిడకి తెలుసు, అన్ని జరిపిస్తుంది. అయినా ఆవిడకి మాత్రం ఈ కార్యాలకి కారణాలకి సంబంధమే లేదు. ఎందుకంటే ఆవిడ పుట్టలేదు కదా. ఆవిడ సిద్ధ వస్తువు, సాధ్య వస్తువు కాదు. ఒక తయారు చేసిందో, ఒకప్పుడు పుట్టిందో కాదు, తర్వాత వస్తుందో అర్థం కూడా. కాబట్టి ఆవిడకి కర్మలు గాని వాటి యొక్క ఫలితాలు గాని మళ్ళీ అనుభవించడాలు గాని ఇటువంటి కార్యకారణ సంబంధం ఏమి ఆవిడకి లేదు. అందువల్ల జన్మ ఉంటే కదా కర్మలు, కర్మ ఉంటే కార్యం, అవన్నీ లేదు. కాబట్టి ఆవిడకి ఈ కార్యకారణములు అంటే లేవన్నమాట. ఈ ప్రపంచం మాత్రం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఆవిడ జరిపిస్తుంది, కానీ ఆవిడకి ఇవేవి అంటాం అన్నమాట. ఆవిడ కర్మలు ఫలితాలు లేవు గనక కార్యము లేదు, కారణము లేదు. కాబట్టి కార్యకారణ నిర్ముక్త ఆవిడకి ఎప్పుడు లేదు. కామకేళి తరంగిత. తర్వాత కార్యము కారణము లేని ఆవిడ కామకేళి తరంగిత. కామం అంటే ఎప్పుడు కానీ కామం అంటే కమనీయమైనది, అంటే అందరూ కోరుకునేది ఆనందమే. ఎప్పుడు కామం వచ్చినా దీంట్లో అదే అన్నమాట. కామం అంటే అందరూ కోరుకునేది ఆనందమే. ఆనందం కోసమే ఓహో ఇది దొరికితే ఆనందం వస్తుందేమో, అది పొందితే ఆనందం వస్తుందేమో, ఇది చేస్తే ఆనందం వస్తుందేమో అని ఇలా పాకులాడుతూ ఉంటారు. అసలు ఆనందం ఆత్మను అనుకోవడం అనేది తెలియదు, అదే అవిద్య. అంటే దానికోసం ఆనందం కోసమే ఈ పాటలన్నీ పడుతూ ఉంటారు, లేనిపోని బాధల్లో పడుతూ ఉంటారు. కామ అంటే ఆనందం. ఆవిడకి ఆనందం ఎప్పుడు తరంగాలుగా వస్తూనే ఉంటుందట. ఎందుకంటే ఆవిడకి తెలుసు ఆనందం ఏమిటో. కాబట్టి ఆనందం ఆవిడ ఎప్పుడు పరమేశ్వరుని ధ్యానం చేస్తూ జ్ఞానంతో ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. కాబట్టి తరంగాలుగా ఆవిడలో ఆనంద ప్రకటింపులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. కామ కేళి తరంగిత. కేళి అంటే ఆట, కేళి అంటే ఆట అన్నారు, ఎక్స్ప్రెషన్ అంటారు. అది ఆవిడ యొక్క ఆ ఆనంద ఎక్స్ప్రెషన్ తరంగాలుగా ఉంటూనే ఉంటుంది. అది ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. ఈ కామ కేళి అంటే అర్థం ఏమిటంటే, కామ అంటే కామేశ్వరులు ఇద్దరు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళిద్దరు ఒకటే కలిసే ఉంటారు. అర్ధనారీశ్వరుడు కదా, విడిగా లేరు. కామ అంటే కామేశ్వరుడు, కామేశ్వరుడు. ఆయన కామేశ్వరుడు సృష్టి చేస్తానని కోరుకున్నాడు కాబట్టి ఆ కామం వచ్చింది కాబట్టి కామేశ్వరుడు అయ్యాడు. ఆయన శక్తి కామేశ్వరి. ఈ కామ కేళి అంటే ఈ కామేశ్వరుడు యొక్క కేళి అంటే ఆట. అది ఎప్పుడు ఆ ఆటలో ఆవిడకి ఆనందం తరంగాలుగా వస్తుంది. ఈ కామేశ్వరుల ఆట అంటే ఏమిటి? సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు అనేదే వాళ్ళు చేస్తున్న ఆట. వాళ్ళు అవే కదా చూస్తున్నారు నిరంతరం. ఈ ప్రపంచాన్ని నడిపించడానికి పంచకృత్యములు జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో ఎప్పుడు ఆవిడకి ఆనందమే వస్తుందట. ఎందుకంటే కొంతమంది తరిస్తున్నారు, కొంతమంది అందరూ ఒక విధంగా ఆనందిస్తున్నారు. బ్రహ్మానందమైన ఆనందం కోసం పడుతున్నారు కదా. సో ఆవిడకి కామకేళి తరంగిత అంటే ఎప్పుడు అందులో నిరంతరం తరంగాల్లాగా వస్తున్న దాంట్లోనే ఉంది ఆవిడ. ఆ కామకేళి ఈ సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు అనేటువంటి వాళ్ళ ఆటలో ఆవిడ ఎప్పుడు పాల్గొంటూనే ఉంది. అది ఎప్పుడు ఆగదు. కాబట్టి ఎప్పుడు తరంగాల్లాగా ఇవి జరిగిపోతూనే ఉన్నాయన్నమాట. అందులో కామకేళిలో ఉంటూ ఆనందిస్తూ ఆనంద రూపం మాత్రం ఆవిడ చెడలేదు, ఎప్పుడు ఆనందంగానే ఉందన్నమాట. అది తర్వాత కామకేళి తరంగిత అంటే అమ్మవారు కామేశ్వరి బిందువులో ఉంది. కామేశ్వరులు బిందువులో ఉన్నారు కదా. ఆవిడ యొక్క స్పందన కామేశ్వరి అంటే ఆవిడ యొక్క ఆట ఎక్స్ప్రెషన్ వల్లనే అక్కడి నుంచి అన్ని ఆవరణలు కూడా అలా తరంగాల్లాగా వ్యాపించి శ్రీచక్ర రూపమైందట. అందుకని శ్రీచక్రాన్ని కూడా కామకేళి తరంగిత ఆవిడ యొక్క ఎక్స్ప్రెషన్ ఆనంద ఎక్స్ప్రెషన్ తోటే ఇది తయారైంది కాబట్టి శ్రీచక్ర రూపం కూడా చెప్తున్నారు. కామకేళి తరంగిత అనే నామాన్ని శ్రీచక్ర రూపం
ఆవిడ ఈ ప్రపంచం అంతటిని ఈ విధంగా ఆటలో నడిపిస్తుంది ఆ పంచభృత్యాలతోటి. అందులో ఆవిడ ఆనందిస్తూనే ఉంది. ఆవిడ మాత్రం ఆనంద రూపమే. అదనమాట కామకేళి తరంగిత. కనక తాటంక. కనక తాటంక అంటే మనం చెప్పుకుంటాం. కనకం అంటే మంచి థళ మెరుస్తూ ఉన్నటువంటి తాటంకములు కలది. కనక అంటే థళ మెరుస్తున్నాయి అన్నమాట బంగారు రంగుతో. అంటే బంగారు రూపంతో దగ్గరగా మెరిసేటువంటి తాటంకములు అంటే కమ్మలు, చెవులకు పెట్టుకునే ఆభరణాలను పెట్టుకుంది అని అర్థం. మనం ముందు తెలుసు మనకి ఆవిడ తాటంకాలు ఏమిటి? తపన ఉడుప మండల చెప్పుకున్నాం కదా. ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు. అవి ఇంకా కనక బ్రహ్మాండంగా మెరిసేవే. అది ఒకటి ఆ నామం ముందే ఉంది మనకి తెలుసు. అది కాకుండా కనక తాటంక అంటే ప్రకాశిస్తున్న తాటంకములు కలది అర్థం. అది మంత్రాలే కనకాలట. మంత్రములలో అక్షరాలే వెలుగులే మెరుస్తూ ఉంటాయి అన్నమాట. ఆవిడ అదంతా మంత్ర రూపిణి, అక్షర రూపిణి కదా అమ్మవారు. ఆ అక్షరాల యొక్క తేజస్సే అలా కనక్ అని మెరుస్తున్నటువంటి రూపం. తాటంకం అనే మాటకు అర్థం ఏంటంటే సంస్కృతంలో గురు అక్షరం అంటే తాటంకం అంటారు. గురు అక్షరం అంటే మనం చెప్పుకుంటాం లఘు గురు అంటాం అక్షరాలకి. ఏంటి లఘు అంటే షార్ట్ గా పలికేదాన్ని లఘు అంటాం, దీర్ఘంగా పలికేదాన్ని గురు అంటాం కదా. తాటంకం అంటే దీర్ఘాక్షరం ఏంటంటే అనేది లఘు అయితే అనేది గురు, అట్లా అర్థం దీర్ఘాక్షరం తాటంకమును ఆవిడ కలిగి ఉంది. అంటే కనక లాగా తాటంకాన్ని కలిగి ఉంది. అంటే దీర్ఘాక్షరం ఏంటంటే మొదటి దీర్ఘాక్షరం ఆవిడ ఓంకార స్వరూపి కాబట్టి ఆవిడ కనక తాటంక మెరుస్తూ ఉన్నటువంటి తాటంకం ఆవిడ. అంటే ఆవిడ ఓంకార రూపం కాబట్టి ఆవిడ కనక తాటంక. తర్వాత ఈ దీర్ఘాక్షరాలతో మెరిసే అక్షరాలన్నీ కూడా ఆవిడ రూపమే. మొదటిది ఆవిడ రూపమే కదా. ఈ బీజం గుప్త ప్రణవం. ఈ గుప్త ప్రణవం నుంచి ప్రకట ప్రణవం దాకా అన్ని అక్షరాలు ఈం శ్రీం హ్రీం క్లీం ఇవన్నీ కూడా ఆవిడ రూపాలే. దీర్ఘాక్షరాలతో ఉండేటువంటి బీజాలు, ఈ బీజాలన్నీ కూడా ఆవిడ రూపమే. ఇవన్నీ ఆవిడకి ఆవిడ యొక్క శరీరంలో మెరుస్తున్నట్టుగా ఈ రూపం కాబట్టి ఆ అక్షరాలు తేజస్సుతో వెలిగిపోతుంది. కనక తాటంక. ఈ తాటంకాలన్నీ కూడా మెరిసిపోతున్నాయి బంగారు రంగుతో అన్నమాట. ప్రకాశిస్తోంది వీటన్నిటి తేజస్సుతో అని కనక తాటంక. ఈ తాటంకములతోటే ఆవిడంతా కూడా బంగారు రంగుతో ప్రకాశిస్తోంది అని అర్థం. కనక తాటంక. తర్వాత కనక తాటంక దాకా చెప్పుకున్నాం. లీలా విగ్రహధారిణి నుంచి రేపు చెప్పుకుందాం. సో ఇప్పుడు స్వస్తి.